ప్రేమస్వరూపి దయగలిగిన మా ప్రభువా, మా పితరులు ఎందరో ప్రభువా ప్రవచించారు. లేఖనాల్లో మేము చూసినప్పుడు అది మాకు కనబడుతుంది. నాయనా, మాకు దొరికిన ఆ క్రీస్తు ప్రభుని బట్టి మేము స్తుతిస్తున్నాం. మీ ప్రియకుమారుడైన యేసు ప్రభు యొక్క రక్తంలో మా పాపములకు విమోచన ఉంది. మీ ఏకైక కుమారుణ్ణి మా రక్షణకై ఈ లోకానికి పంపించారు. అందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ ఉదయకాలం ప్రభువా, మందిరంలో చేరిన ప్రతి ఆత్మను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మేము మనుషుడి స్వరం వినడానికి ఇక్కడికి రాలేదు, మీ స్వరం వినడానికి వచ్చాం. దయతో మా అందరితో వాక్యం ద్వారా మీరు ముచ్చటించండి. మీ చేతులకు అప్పగించుకుంటూ మా హృదయాలు తెరిచి, దేవా, మంచి మనస్సాక్షితో మిమ్మల్ని సేవించగలుగుతూ మాకు నేర్పించమని, వాక్యం దాళంగా రాకుండా అడ్డుపడుతున్న ప్రతి చీకటిని మీ నామంలో బంధిస్తూ యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యంలో నుంచి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ నుంచి చదువుకుందాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. దయచేసి ఎవరైనా చదివి నాకు సహాయం చేయగలరా? థ్యాంక్స్ నాన్న. దేవుని వాక్యం ఎప్పుడు మనతో మాట్లాడుతుంది. మన వాక్యం చదువుకునేటప్పుడు, వాక్యం వినేటప్పుడు ఈ విషయాన్ని ఎన్నడూ మనం మర్చిపోకూడదు. దేవుడు మానవునితో మాట్లాడే పద్ధతులు బైబిల్ గ్రంథంలో చాలా రకాలుగా ఉన్నాయి. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, కళ ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, తలంపు ద్వారా, అనేక కోణాల్లో దేవుడు తన ప్రజలతో మాట్లాడడాన్ని మన బైబిల్ చదివినప్పుడు మనకు తెలుస్తుంది. అయితే కళ, దర్శనం తప్పు కాదు, ప్రవచనం తప్పు కాదు, కానీ శ్రేష్టమైనది దేవుని వాక్యం. ఎందుకు వాక్యం శ్రేష్టమైంది? భూమి ఆకాశం గతించినా నా మాటలు గతించవని మన ప్రభు చెప్పారు. కాబట్టి వాక్య పునాది మీద మన జీవితం కట్టబడాలి. వాక్యం క్లియర్గా మనతో మాట్లాడుతుంది ఎప్పుడు, ఏ విషయమైనా. నాకు తెలిసిన ఒక సహోదరుడు మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన భార్య ఆయనకంటే 11 ఏళ్ళు పెద్దది. ప్రేమ ఉంటేనే ఏమండి అంటుందంటే, తేడా వస్తే ఏందిరా అంటుందంట. అంటే ఎప్పుడైనా భార్య భర్తల మధ్య ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, చిన్న చిన్నవి వచ్చినప్పుడు రివర్స్ అయ్యి అమర్యాదగా మాట్లాడుతూ ఉంది. ఆ తమ్ముడు అడిగాడు, అన్న ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నాడు. నేను చెప్పాను, రెండు కరెక్టే. భార్య కాబట్టి ఏమండి అంటుంది, పెద్దది కాబట్టి ఏందిరా అంటుంది, తప్పే ఉంది. అయినా మ్యారేజ్ చేసుకునేటప్పుడు నువ్వు పెద్ద అన్నట్టు చేసుకున్నావు. వాక్యం చదువుకుంటే దేవుడు సృష్టిలో పురుషుణ్ణి పెద్దవాడిగా చేశాడు, స్త్రీని చిన్నదానిగా. ఆదాము ప్రక్కటెముకలో నుంచి అవం చేశాడు కదండి. స్త్రీని మొదలు చేశాడా, పురుషుడిని మొదలు చేశాడా? మీరు చెప్పండి. పురుషుడిని. ఆదాము ప్రక్కటెముకలో నుంచి అవం చేశాడు. కాబట్టి వివాహంలో పురుషుడు పెద్దవాడుగా ఉండాలి, స్త్రీ చిన్నదిగా ఉండాలి. వాక్యం. మన వాక్యాన్ని క్లియర్గా కనుక గమనించగలిగితే ప్రతి విషయాన్ని చాలా క్లియర్గా ప్రభు మనతో మాట్లాడతారు. మన వాక్యాన్ని చదవని వ్యక్తి వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడని ఆ గ్రహింపు కనుక మనకు లేకపోతే, ఓ గుడ్డివాడు నడవడం ఎంత కష్టం ఉంటుందో జీవితంలో ఒక వ్యక్తి నడవడం కూడా అంతే కష్టం. వాక్యం చాలా క్లియర్గా చెప్తా ఉంది, ఆయన వాక్యం మన పాదాలకు దీపం, అంతే. వెలుగు లేకపోతే ఎలా నడవగలం మనం? కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యం మీరు చదువుకోవాలి, నేను చదువుకోవాలి. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. బైబిల్లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి పౌలు. ఆయన నోటి నుంచి వచ్చేటువంటి కొన్ని మాటలు మనం చూస్తే ఆయన జీవన విధానం అంతా మనకు అర్థమైపోద్ది. సంఘానికి ఆయన ఏం చెప్పాడంటే, నేను ప్రభువును పోలు నడుచుకున్నా, మీరు నన్ను పోలు నడుచుకోండి అన్నాడు, అంతే. తిమోతి, నేను అన్ని విషయాల్లో నీకు మాదిరిగా ఉన్నాను అంటాడు. ఇట్లా ఒక వ్యక్తి ముందైనా, ఒక సంఘం ముందైనా, రాజుల ముందైనా దేవుణ్ణి ధైర్యంగా ప్రకటించిన వ్యక్తి పౌలు. ఇతను ఎక్కడ రక్షించబడ్డాడు,
ఏంటి ఇంత స్థిరమైనటువంటి వ్యక్తిగా ఈ వ్యక్తి ఉండడానికి కారణం మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. యేసు ప్రభు శిష్యుల్ని మనం తీసుకుంటే 3.5 ఏళ్ళు యేసు ప్రభుతో ఉన్నాడు పేతురు. కానీ అబద్ధం ఆడుతూనే ఉన్నాడు, కత్తి పట్టుకుని ఉన్నాడు పేతురు. ఒక్కసారి దేవుని స్వరం సౌలు విన్న తర్వాత పౌలుగా మారిపోయాడు. కరువు, ఖడ్గం, ఉపద్రవం ఏదైనా రానివ్వండి, క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఏది వేరు చేయలేదన్నాడు. అంతే. పేతురు యేసు ప్రభుతో ఉన్నప్పుడు నేను నీతో పాటు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటాడు. యేసు ప్రభువుని వదిలిపెట్టి కొంచెం పక్కెళ్ళిపోయిన తర్వాత ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. ఆ అస్థిరత్వం పౌల్లో మనకు కనబడదు. ఏ పరిస్థితుల్లో కూడా వెనువిరిగి చూడడం అనేది పౌలు జీవితంలో లేదు. అంటే నేను పేతురు కంటే పౌలు గొప్పవాడని చెప్పట్లేదు, కానీ తాను దమస్కు దగ్గర దేవుడు దర్శించిన తర్వాత ఆత్మీయంగా దిగజారటం కానీ ఇంకొకరి చేత సరిచేయించుకోవటం కానీ పౌలు జీవితంలో లేదు. అసలు వెనుదిరిగిన సింహం అండి ఆయన. ఎందుకని? పౌలు రక్షించిన దేవుడే కదా మనల్ని కూడా రక్షించింది. మనం ఎందుకు అలా ఉండడం లేదు? ఏంటి పౌలు జీవితంలో ఉన్నటువంటి విశేషత? ఒక్కొక్క విషయాన్ని వాక్యంలో మనం చూద్దాం. 9వ అధ్యాయం 3వ వచనంలోకి మనం వెళ్దాం. థ్యాంక్ యూ నాన్న. దేవుడు పౌల్ని దమస్కు దగ్గర దర్శించాడు. దమస్కుకి ఎందుకు వస్తున్నాడు? సంఘాన్ని, దమస్కులో ఉన్న సంఘాన్ని బాధించాలని, శిష్యులను హత్య చేయాలని, బెదిరించాలి. అదే కదా 9:1-2 మనం చదువుకుందాం. కాబట్టి పౌలు కాన్సెప్ట్ అదే. పాత జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు తాను ఎక్కడికి వెళ్ళినా సంఘాన్ని బాధించటం, హత్య చేయటం, బెదిరించటం. ఇప్పుడు దమస్కు కూడా అదే పని మీద వస్తున్నాడు. దమస్కు లోపలికి రాలా. క్లియర్గా ఉన్న వాక్యంలో దమస్కు దగ్గరకు వచ్చాడంట. అక్కడ ఉంది చూడండి 3వ వచనంలో. దమస్కు దగ్గర ఎందుకని లోపలికి రాలేకపోయాడు? 10వ వచనంలో దమస్కులో థ్యాంక్ యూ నాన్న, అననీయ అని ఒక శిష్యుడు ఉన్నాడు. అననీయ అంటే ఎక్కడైతే యేసు ప్రభువుకు నిజమైన శిష్యులు ఉంటారో అక్కడ శత్రువు పనిచేయటం కష్టసాధ్యమైనటువంటి విషయం. మనం చాలా ఆలోచించవలసిన విషయం ఏంటంటే దమస్కులో పౌలు పనిచేయలేకపోయాడు, కానీ యెరూషలేములో పనిచేశాడు. 9వ అధ్యాయం 13. థ్యాంక్ యూ నాన్న. అంటే యెరూషలేములో పరిశుద్ధులు కీడు చేశాడు అనేది క్లియర్, కన్ఫర్మ్. మరి యెరూషలేములో పౌలు పరిశుద్ధులకు వ్యతిరేకంగా పనిచేయగలిగాడు, కానీ దమస్కులో పనిచేయలేకపోయాడు. అక్కడికి వచ్చినప్పుడు, దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అతన్ని దర్శించాడు. యెరూషలేములో ఆ దినాల్లో మేడగదిలో ఇంచుమించు 120 మంది కూడి కలిసి ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేస్తుంటే పెంతెకోస్తు అనుభవాన్ని వాళ్ళు చూచారు. దేవుడు వారిని బూదిగంతుల వరకు సాక్షులుగా ఉండమని అక్కడ మాట్లాడ్డాన్ని మనం చూస్తాం. మరి అంత గొప్ప ప్రార్థన చేసే చోట పౌలు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు కొనసాగించగలిగాడు, కానీ మరి దమస్కులో పౌలు పనిచేయలేకపోయాడు. చూడండి, దమస్కులో అన్నయ్య అనే శిష్యుడు ఉన్నాడు. అతడు దర్శనమందు తేటగా దేవుని స్వరం వింటున్నాడు. దేవుడు అననీయతో చెప్తున్నాడు, నీవు వెళ్ళి ఆ పౌలు మీద చేతులుంచి నువ్వు ప్రార్థన చేయమని. అననీయ అంటాడు, అయ్యా నువ్వు ప్రార్థన చేయమంటున్నావు, అతడు యెరూషలేములో పరిశుద్ధులు కీడు చేశాడు, ఇక్కడ కూడా కీడు చేయాలని అధికారం పొంది ఉన్నాడు, మరి నువ్వేంటి అతని కొరకు ప్రార్థన చేయమంటావు? ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నేను అన్ని జనులకు వెలుగుగా అతన్ని నియమించాను, అతను నా సాధనమై ఉన్నాడు. ప్రియమైన వారలారా, దమస్కులో ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మీతో పంచుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఈ చివరి దినాలు మనం ప్రజలు ఎలాగా ప్రభుని సేవిస్తున్నారు, లేకపోతే సంఘాలు ఎటు వెళ్తున్నాయి, పలానా సేవకుడు ఎటు వెళ్తున్నాడు, దయచేసి సెకండ్ కూడా మీరు ఆలోచించొద్దు. బైబిల్ చెప్తుంది, ఏర్పరచబడిన వారిని సైతం అపవాది మోసం చేస్తుందంటే. కాబట్టి ఎవరు పడిపోతున్నారు, అపవాది ఎవరిని దోచుకెళ్తున్నారని కాదు నువ్వు కాన్సన్ట్రేషన్ చేయాల్సింది, నీవు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాగున్నావు అనేది కనుక ఈ ఉదయకాలం మనం ధ్యానం చేసి అధ్యయనం చేసి మన హృదయాలు భద్రపరచుకోగలిగితే ఏ శోధన మనల్ని ఏం చేయలేదు, అంతవరకు పౌలు వల్లే మనం ప్రభుని సేవించగలుగుతాం. ఎందుకు దమస్కు దగ్గర, దమస్కులో ప్రభు ఇటువంటి కార్యాలు చేశాడు?
దమస్కులో ఒక వ్యక్తి జీవించాడు. ఆదికాండం 15వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 15వ అధ్యాయం మొదటి నుంచి చదువుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి వచనం. నెక్స్ట్ నానా, చాలు నాన్న, థ్యాంక్ యూ. అబ్రాముని దేవుడు పిలిచాడు. అయితే చాలా కాలం అబ్రాముకు పిల్లలు లేరు. ఇది అబ్రాము హృదయంలో ఒక వేదనకరమైన విషయం. అయితే దేవుడు ఒకరోజు అబ్రాముతో మాట్లాడుతున్నాడు. నేనే నీకు కేడము, బహుమానం, అది అత్యధిక మగును, నువ్వు భయపడొద్దు అని దేవుడు మాట్లాడుతుంటే అబ్రాము అంటాడు, అయ్యా నువ్వు నాకేమిస్తే ఏం ప్రయోజనం, నేను సంతానం లేని వాడిని కదా, దమస్కు ఏలియాజరే నా ఇంటికి వారసుడైపోతాడు కదా. దేవునితో అబ్రాము మాట్లాడుతున్నటువంటి విషయాలు. నువ్వు నాకు సంతానం ఇవ్వకపోతే దమస్కు ఏలియాజరే నా ఆస్తికి వారసుడైపోతాడు. అబ్రాహాం ఇంట్లో పెద్ద దాసుడు ఏలియాజరు. అబ్రాహాం ఇంట్లో 318 మంది దాసులు ఉన్నారంట. ఆదికాండము 14. థ్యాంక్ యూ నాన్న. ఈ వచనాన్ని బట్టి అబ్రాహాం ఇంట్లో 318 మంది దాసులు ఉన్నారని మనకు క్లియర్గా ఉంది. అయితే పెద్ద దాసుడు, వారసత్వానికి అర్హమైన దాసుడు ఏలియాజరు. ఇతన్ని దమస్క్ అన్నమాట. ఆ దినాల్లో ఒక నమ్మకమైన భక్తిని చేశాడు దమస్కులో. కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ ఫలాలను మన పౌలు జీవితంలో మనం చూస్తాం. ఈ దినాల్లో మనం నమ్మకంగా ప్రభువుని సేవించటమే. నీతో పాటు నీ భార్య నడవకపోవచ్చు, నీతో పాటు నీ భర్త నడవకపోవచ్చు, నీతో పాటు ఇంకెవరు ఆ భక్తి జీవితంలో పాలు పంపులు పొందకపోవచ్చు. అది కాదు ముఖ్యం. నిన్ను ప్రభు పిలిచాడు, నువ్వు అక్కడ చేయంతే. అది ఇప్పుడు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కొన్ని వందల సంవత్సరాల తర్వాత అయినా నువ్వు ఆ ఫలాన్ని చూస్తావు. అందుకే పౌలు అంటాడు, ప్రభువులో మన ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదంట. కాబట్టి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండమని పౌలు చెప్తాడు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో. స్నేహితులారా, ఏలియాజరు ఎటువంటి భక్తిని చేశాడు? అబ్రాము తన జీవితంలో ఒక ఆధారపడినటువంటి వ్యక్తి ఏలియాజరు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని దగ్గర ఆ పేరు మెన్షన్ చేశాడంటే ఎంత నమ్మకమైన పాత్రుడు ఆ వ్యక్తి. శారా చనిపోయింది. అబ్రాహాము కుమారుడైన ఇస్సాక్కి 40 ఏళ్ళు వచ్చినాయి. ఇప్పుడు పెళ్లి చేయాలి. పెద్ద దాసుని పిలిచి, నాయనా నా కుమారునికి పెళ్లి చేయాలి, నా కుమారుని అక్కడికి తీసుకొని పోకూడదు, నీవే అమ్మాయిని తీసుకొని రావాలి. ఏలియాజరు ఇది ఎట్లా సాధ్యం అంటలా. ఏం చేస్తున్నాడు? ఆదికాండము 24వ అధ్యాయము 10వ వచనంలోకి మనం వెళ్దాం. రైట్. ఎంత అద్భుతమైన మాట. వేటిని మోకరింపజేశాడు? 10 ఒంటెలను తీసుకెళ్ళాడు, ఒంటెలను మోకరింపజేశాడంట. తన యజమానుడు తనకు అప్పగించిన దాన్ని చేయడానికి 10 ఒంటెలను, నానావిధ వస్తువులను తీసుకుని వెళ్ళి తాను మోకరించాడు, ఒంటెలను కూడా మోకరింపజేశాడు. అబ్రాము ఇంట్లో ఉన్నటువంటి ఆ ఏలియాజరు గొప్ప ప్రార్థనాపరుడు. అసలు మనం అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో మీ చేయి ఉంచండి ఒకసారి. మాటికి త్రిప్పకుండా మీకు వెళ్ళొద్ది. 11వ వచనం చదువుకుందాం. అంతకుముందు పౌలు ఎప్పుడు ప్రార్థన చేయలే.
ఎప్పుడైతే దమస్కు దగ్గరకు వచ్చాడో, లోపలికి వచ్చాడో, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరు చెప్పారు ఈయనకి ప్రార్థన చేయమని? అసలు పౌలు ప్రేయర్ లైఫ్ను కనుక మనం చూస్తే 3 సంవత్సరాలు రాత్రింబగుళ్ళు కన్నీళ్లు విడుస్తూ నేను మీకు బోధించాను అంటాడు. ప్రియరా, నా ముఖం శరీరరీతిగా నా ముఖం చూడని వారి కొరకు నేను ఎంతగా పోరాడుతున్నానని మీకు తెలియాలంటాడు కొలసీ పత్రికలో. ఆయన గొప్ప ప్రార్థన యోధుడు. ఫిలిప్పీ జైల్లో కీర్తనలతో ప్రార్థనతో గడిపాడని వాక్యంలో ఉంటుంది. ఆ రాత్రి కీర్తనలు పాడాడు, ప్రార్థన కూడా చేశాడు. నా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఏలియాజరు దమస్కులో ఉన్నప్పుడు ఏ జీవితం చేశాడు ఆయన? ప్రార్థన జీవితం. ఒంటెలను కూడా మోకరింపజేసిన జీవితం. మరి నీ జీవితంలో ఈరోజు నీ పిల్లలు చేయట్లేదు అన్నది ప్రార్థన. నీ పిల్లల్లోనికి ఆ ప్రార్థన వెళ్ళాలంటే నువ్వెంత ప్రార్థన చేసి ఉంటావు? ఎంత ప్రార్థన చేశాడండి ఏలియాజరు? ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేశాడు. రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వస్తూ ఉంది. అక్కడ ఒక మాట ఉంటుంది వాక్యంలో, అతడు ప్రార్థన చాలించక మునిపే 24వ అధ్యాయము 15వ వాక్యం. 20 24:15. చాలు, థ్యాంక్ యూ. ఇది ఇక్కడ మనం చూస్తే మాట్లాడుట చాలింపక మునిపే. 2, రెబ్కా తీసుకొచ్చింది ఖాళీ కడవ, నిండు కడవ. అది అప్పటికి ఇంకా నీళ్లు పోయలేదు 15వ వచనంలో. థ్యాంక్ యూ కమల్ గారు. ఏం ఖాళీ కడవ, ఖాళీ కుండ. సహజంగా నిండు కుండ భుజం మీద పెట్టుకుంటారా, ఖాళీ కుండ భుజం మీద పెట్టుకుంటారా? సహజంగా మన గ్రామాల్లో చూస్తే ఖాళీని పట్టుకుంటాం, కింద ఇట్లా పట్టుకుంటాం చేత్తో, నిండుది ఇక్కడ పెట్టుకుంటాం. అంతే. ఎంత కేర్ఫుల్ లేడీని దేవుడు తీసుకొచ్చాడంటే ఖాళీ కుండను కూడా భద్రంగా పట్టుకోగలిగిన స్త్రీని ప్రభు తీసుకొచ్చాడు. ప్రార్థన ఎంత గొప్ప ఆశీర్వాదం ఇస్తుంది. మా గ్రామానికి ఒక దైవజనుడు సువార్త తీసుకొచ్చాడు. ఆయన ఒక ఊరికి, ఒక విలేజ్కి, మంగళగిరి దగ్గర ఉంటుంది ఆ విలేజ్, కర్ణం అంటారు పూర్వకాలంలో. అంటే ఆ ఊర్లో లెక్కలు రాసే ఆయన పెద్ద మనిషి, కొంచెం చదువుకున్న వ్యక్తి, ఆస్తిపరుడు. 100 ఎకరాలు ఉండేది ఆయనకి. ఆయన వాళ్ళ ఇంట్లో జాన్ అని ఒక పాలేరు పనివాడు పనిచేస్తుండేవాడు. వడ్లు అయిపోయిన తర్వాత కళ్ళంలో కొంచెం వడ్లు మిగిలిచ్చాడు ఆ పనివాడికి. ఆయన ఆ రాత్రి ఈవినింగ్ వదిలిపెట్టి వచ్చారు. రాత్రి అంతా వర్షం. ఉదయం వెళ్ళి ఈ రైతు వెళ్ళి చూస్తే ఈ మున్సిపు గారు లేకపోతే కర్ణం గారు పొలంలో అంతా తడిచిపోయింది. ఆ ఒడ్లు మాత్రమే తడవలేదు, కొంచెం వరకు. అది చూసి ఆ మున్సిపు గారు మారు మనసు పొంది యేసు ప్రభుని సొంత రక్షణగా అంగీకరించాడు. ఆయన ఇంటికి రాకుండా పొలం నుంచి డైరెక్ట్గా జాన్ గారి ఇంటికి వెళ్ళాడు. ఈ జాన్ గారికి ఉదయకాలం ఫైట్ టైం ప్రార్థన చేసుకునే అలవాటు. అప్పట్లో అంటరానితనం ఎక్కువ ఉండేది, మీకు తెలుసు. రైతు ఎప్పుడైతే ఇంటికి వచ్చాడో జాన్ గారి వైఫ్ కలవరపడిపోయింది. అయ్యా ఎందుకు వచ్చారు మీరు అంటే, నేను ఒక చిన్న పని మీద వచ్చాను, జాన్ పిలవమని అడిగాడు. అయ్యా ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు, ఇప్పుడు రాడని చెప్పింది ఆమె. 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత వచ్చాడు. ఆ జాన్ గారు కాళ్ళ మీద పడిపోయాడు ఈ మున్సిపు గారు, ఈ కర్ణం గారు. ఏంటయ్యే విషయం అంటే, అంతా తడిచిపోయింది, నేను ఎక్కడైతే ఒడ్లు వదిలిపెట్టానో అక్కడే తడవలేదు, ఈ సంవత్సరం నువ్వు కరువుతో ఉండాల్సి వచ్చేది అని అనుకున్నా కానీ నీ దేవుడు గొప్పవాడు, నాకు కూడా యేసు ప్రభు కావాలన్నాడు. ఈ జాన్ గారి ఇంటికి వచ్చాడని తెలిసి 100 ఎకరాలు ఉన్న ఈ మున్సిపు గారిని భార్య పిల్లలు వెలివేశారు. ఇంట్లోకి రావద్దన్నారు, నువ్వు అంటుపడిపోయే వద్దని చెప్పారు. ఆయన మా విలేజ్కి వచ్చి చింత చెట్టు కింద చింత కోసుకొని చెరువులో నీళ్లు తాగి గ్రామం అంతా తిరిగి ప్రార్థన చేసేవాడు. ఆయన సేవలో రక్షించబడిన ఒక ఆమె పాలమ్ముకుంటుంది, ఆమె రక్షించబడింది. ఆమె వచ్చి మా అమ్మకు స్వార్థ చెప్పింది, మా అమ్మ రక్షించబడింది. మా అమ్మ మాకు యేసు ప్రభు గురించి చెప్పింది. ఆయన కట్టుకోవడానికి బట్టలు లేవు, తినడానికి తిండి లేదు, వండడానికి ఇల్లు లేదు. ఆకలికి చింతాకు తీసుకొని, ఆకలి అయినప్పుడు చింతాకు తుంచుకొని చెరువులు నీళ్ళు తాగేవాడు. ఆయన ఏం ప్రార్థన చేసేవాడంటే, పెద్దవాళ్ళు నాకు చెప్తా ఉంటారు,
ప్రభువా ఈ గ్రామాన్ని మీరు ఆశీర్వదించండి, ఇక్కడి నుంచి మీ సేవకులను లేపండి, ఇక్కడి నుంచి నీ సత్యం ప్రపంచానికి వెళ్ళాలి. ఎప్పుడు ఇది 90 సంవత్సరాల క్రితం జరిగింది సుమారుగా. ఆ ప్రార్థన వృధా అయిపోయిందా? ఆయన లేడు, పాలు అమ్మిన ఆమె లేదు. మా అమ్మ ఇప్పుడు ఉన్నారు, వృద్ధురాలు, దగ్గరగా 90 ఉంటాయి. ప్రియులారా, ఎందుకు నేను మీకు ఈ విషయం చెప్తున్నానంటే, రోడ్డు వెంట చింతాకు తిన్న ఆ సేవకుడు ఎవరికి తెలుసు? చెరువులో నీళ్లు తాగిన ఆ సేవకుడు ఎవరికి తెలుసు? ఆయన తన భక్తి జీవితంలో దేవుణ్ణి స్ట్రైట్గా వెంబడించాడు. బావి దగ్గర మోకరించిన ఆ స్థలాలు, ఒంటెలను మోకరింపజేసిన ఆ స్థలాలు, కడవలను కూడా జాగ్రత్తగా పెట్టుకు రాగలిగిన స్త్రీలను తెస్తుందని మనం గుర్తించగలమా? కడవ భుజం మీద పెట్టుకుని వచ్చిందంట ఆమె. నా ప్రియులరా, ఈ దేశం కొరకు మనం చేయవలసింది ప్రార్థనే, మన కుటుంబాలలో పిల్లల కొరకు చేయవలసింది ప్రార్థనే, ఈ తరం కొరకు చేయవలసింది ప్రార్థనే. నువ్వు ఎంతగా ఆ ప్రార్థనలో సమయాన్ని కేటాయించడానికి నీ కృప దొరుకుతుందో అన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో చూస్తావు. రెబ్కాని ఆయన తనకు నీళ్లు పోయమని అడిగినప్పుడు ఒంటెలకు కూడా నీళ్లు పోసింది ఆమె. ఒంటి ఎన్ని నీళ్లు తాగుద్దో నేను మీకు వేరే చెప్పనక్కర్లేదు, పరిగెత్తుకుంటూ వెళ్తుందంట అక్కడికి. నా ప్రియమైన స్నేహితులారా, దమస్కున్న ప్రత్యేకత ఏంటంటే, అక్కడున్న ఏలియాజరు గొప్ప ప్రార్థన పరుడు. రెండో విషయాన్ని మనం చూద్దాం. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 24:12. చాలు. ఏం ప్రార్థన చేస్తున్నాడు? దేవా యెహోవా అని ప్రార్థన చేయటల్లా, నా యజమానుడు అయిన అబ్రహాము దేవుడు అయిన యెహోవా. ఆయన ప్రార్థన చూడండి ఎంత బాగుంటుందో. ఆదికాండం 24వ అధ్యాయం 26వ వాక్యం. 24-26. అసలు ఈయనకి అబ్రహాం పేరు ఎత్తకుండా ప్రార్థన నడవదు. మనలో చాలాసార్లు రక్షించబడిన తర్వాత మనం మాట్లాడే మాటల్లో, నేను ప్రార్థన చేశా జ్వరం తగ్గిపోయింది, నేను ప్రార్థన చేశా ప్రభు పిల్లల్ని ఇచ్చాడు, నేను ప్రార్థన చేశా లేకపోతే ఇంకోటి వచ్చింది. అక్కడ మన ఎక్స్పోజింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. అసలు మనం ప్రార్థన చేస్తే జనాలు హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా సమాధికి వెళ్తారనే సంగతి మనం మర్చిపోతుంటాం. మన ప్రార్థన అంగీకరించబడేది కూడా కృప అండి. అది కృప. నేనేమై ఉన్నానో అది ఆయన కృపను బట్టి అంటాడు పౌలు. అసలు ఆ మాటలు చదువుతున్నప్పుడు గుండెలు బయలుపోతాయి. నేనేమై ఉన్నానో ఆయన కృపను బట్టే ఉన్నా నేను. నేను ఎందుకు అలా పలకలేకపోతున్నావు? మన పిల్లల్లో ఎందుకు ఆ భక్తి రావట్లా? మనలో లేదు కాబట్టి మన పిల్లల్లోకి రావడల్లా. తల వంచి నా యజమానుడైన అబ్రహాము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, నా యజమానుడైన అబ్రహాము దేవుడైన యెహోవా. ఆ ప్రార్థన చూడండి. అసలు అది చూసినప్పుడు, ఆ చదువుతున్నప్పుడు 24వ అధ్యాయం నా గుండె పిండి వేయబడింది. ప్రభువా, నాకెప్పుడు ఇటువంటి భక్తి వస్తుంది? అబ్రహాముకి జీవితకాలం అంతా దాసుడుగా ఏలియాజరు పనిచేశాడు. పౌలు జీవితకాలం అంతా పెద్దలకు లోబడి పనిచేశాడు. నువ్వు జీవించు, రేపు నీ పిల్లలు అట్లా జీవిస్తారంతే. నో డౌట్. మనం అమెరికా గురించి వరి అవ్వాల్సిన పని లేదు, ఆస్ట్రేలియా గురించి చింతించాల్సిన అవసరం లేదు, కెనడా గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం జీవించిన తర్వాత మన ప్రదేశాల నుంచి ప్రభు అటువంటి వ్యక్తులు లేపుతాడంతే. ఏలియాజరు లాబాను ఇంటికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు విషయం చెప్పమన్నారు. ఏలియాజరుకు అర్థమైంది రిబ్కా ఇస్సాకు భార్య ఖచ్చితం దేవుని చిత్తమని. అప్పుడు ఏలియాజరు వాళ్ళతో మాట్లాడితే, వచ్చిన పని నేను చెప్పక మునుపు నేను భోజనం చేయను. ఆయన తన ఇంట్రడ్యూస్ చూడండి ఎలా చేసుకుంటున్నాడో. ఆదికాండం 24వ అధ్యాయం 33, 34. ఆదికాండము 24, 33, 34. చాలమ్మా, థ్యాంక్ యూ. 33 కూడా చదువుతారా?
చాలు, థ్యాంక్ యూ అమ్మా. నేను అబ్రహాము దాసుని, యెహోవా నా యజమాని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయను. అసలు ఇంతకీ ఆయన పేరు చెప్పడు, నేను అబ్రహాము దాసుని అంటాడు. మనం యూఎస్లో పరిచయం చేసుకుంటాం. నా పేరు దీవెని అండి, నేను బ్రదర్గా సేవ స్టార్ట్ చేసి డాక్టర్ని అయ్యానండి, రేపు అపోస్తులను కాపోతున్నాను, నెక్స్ట్ బిషప్ అండి. అసలు మన క్యాసెట్ ఎంత నీట్గా చెప్తుంటామంటే, అసలు యూఎస్ వచ్చినప్పుడు నేను అసలు టికెట్ కూడా వెతుక్కుంటూ వచ్చానండి. ప్రభు నన్ను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత కళ్ళు అసలు కనబడకుండా చేసేసాడండి. నేను అబ్రహాము దాసుని, నేను అబ్రహాము దాసు. యెహోవా నా యజమానుణ్ణి బహుగా ఆశీర్వదించాడు. ఎలియాజరుకి అబ్రహాము జీవితం అంతా తెలుసు, శారా తెలుసు, హాగరు తెలుసు. హాగర్కి ఇష్మాయేలు పుట్టాడని తెలుసు. అయ్యా నా పేరు ఎలియాజరు, నేను అబ్రహాము నా యజమానుడి ఇంట్లో పెద్ద దాసుడిని. అసలు నేను లేకుండా ఆయన అసలు ఏమి, ఆయనకి చేతకాకనే నా మీద ఆధారపడితే నన్ను పంపిస్తే నేను వచ్చానండి. నేను ప్రార్థన చేసి కళ్ళు తెరవక మునిపే కనపడిందండి రెబ్కా, మీ సిస్టరు. ఆయన మా యజమానుడికి 2 భార్యలండి. పెద్ద ఏం చెబితే అదేనండి. ఆడవాళ్ళు మాట్లాడితే మా యజమానుడు సైలెంట్ అండి, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతాడండి. ఇప్పుడు మిమ్మాయిని మా యజమానుడికి కూడా ఇస్తే గ్యారంటీకి ఏం పెద్ద భార్య అయిన తర్వాత 2వ భార్య కూడా వచ్చిద్దేమోనండి, తెలియదు మాకు. నెగిటివ్ పాయింట్స్లో మాట్లాడాలంటే ఎలియాజరు ఎన్నో మాట్లాడచ్చు, అక్కడ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అందుకే పౌలు జీవితంలో చూస్తే ఆ పత్రికల్లో అసలు ఎంత విలువైన మాటలండి, ఎంత శ్రేష్టం. చదువుతున్నప్పుడు అంటాడు పౌలు, ఒక్కొక్క విషయం చదువుతుంటే అక్కడ ఆగిపోతుంటే దృష్టి, ఏంటి దైవజనుడికి ఇంత జ్ఞానం, ఇంత కృప. ఒక్క వ్యర్థత్వం పౌలు జీవితంలో మనం పట్టుకోవడాలంటే కనపడదు. జీవించాడు దమస్కులో ఎలియాజరు. మరలా 1000 సంవత్సరాల తర్వాత మరలా అటువంటి జీవించేటువంటి గొప్ప సాక్ష్యాన్ని, ప్రపంచానికి సువార్త అందించగలిగేటువంటి ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఒక విషయం మాత్రం ఖచ్చితం, క్రీస్తులో మన ప్రయాస ఏది కూడా వ్యర్థం కాదు. మనం ప్రభువు కొరకు జీవించిన తర్వాత ఖచ్చితంగా ఆ ఫలాలను ప్రభు కొరకు మనం చూస్తాం. ఇంక అందులో నిస్సందేహం. నా ప్రియమైన వాళ్ళగా ఎలియాజరు ఒక అద్భుతమైన సాక్షి. అంతేకాదు ఎలియాజరు అక్కడ ఒక కమిట్మెంట్ ఉంది. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 52వ వచనం. ఆ 56లోకి వెళ్ళిపోదా నాన్న. నా యజమాని దగ్గరికి వెళ్ళాలి, తడువు కానియద్దు, 10 రోజులైనా వాళ్ళు ఉంచమని అడుగుతున్నారు. తన నిర్ణయం చాలా ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. 10 రోజులు ఉండడానికి వీలు పడదండి, నా యజమాని దగ్గరికి నేను త్వరగా వెళ్ళిపోవాలి, మీ పాపను కనుక పంపిస్తే నేను తీసుకెళ్ళిపోతాను. డెసిషన్స్లో ఎంత ఖచ్చితంగా ఉన్నాడు. ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో అతని నిర్ణయం మీదే భక్తి జీవితం ఆధారపడి ఉంటుంది, అందులో ఏం సందేహం లేదు. దానియేలు రాజులు తినే భోజనం నాకు వద్దని చెప్పాడు, అంతే. యోసేపు నేను పాపం చేయను ఆమెతో అని పోతీఫర్ భార్యతో స్ట్రైట్గా చెప్పేశాడు, అంతే. నీ భక్తి జీవితంలో నీ నిర్ణయం ఎంత స్థిరంగా ఉంటుందో ప్రభు చిత్తం అంత ఖచ్చితంగా చేయగలుగుతావు. జీవితం అంతా లోకం నీలో ప్రవేశించకుండా ప్రభు కొరకు నువ్వు పనిచేస్తావు. నీ నిర్ణయంలో బలహీనంగా ఉన్నప్పుడు అపవాది పనిచేస్తుంది. వార్పా రూతులు ఇద్దరు నిర్ణయం చేశారు బెత్లెహేంకి వెళ్ళాలని. మధ్యలోకి వచ్చిన తర్వాత వార్పా నిర్ణయం బద్దలైపోయింది. రూతు నిర్ణయంలో స్థిరచిత్తురాలై ముందుకెళ్ళింది. వార్ప చరిత్రలో కనుమరుగైపోయింది, రూతు చరిత్రలో ఒక ఉన్నతమైన స్థానంలో నిలిచింది. నీ నిర్ణయం దేవుని కొరకు నువ్వు చేసేటువంటి నిర్ణయం అది బద్దలైపోయే నిర్ణయమా, ప్రభు కొరకు నిలబడేటువంటి నిర్ణయమా? పరీక్షించుకుందాం మనం. 10 దినాలు నేను ఉండలేను, నా యజమానుడి దగ్గరికి నేను వెళ్ళిపోవాలా? పౌలు అగ్రిప్రాజుతో అంటాడు, అగ్రిప్రాజా, ఆ మధ్యాహ్నం మందు నాకు దర్శనం కలిగిందే, దానికి నేను అవిధేయుని కాను. ఆ సిలువ దర్శనంలో నేను అంతవరకు కొనసాగాల్సిందే. నా ప్రియమైన స్నేహితులారా,
వాక్యం వింటున్నటువంటి నా ప్రియులరా, ఏ పరిస్థితి వచ్చినా, ఏ పరిస్థితుల్లో గుండా పౌలు వెళ్ళవలసి వచ్చినా తాను స్వార్థ కొరకు తీసుకున్న నిర్ణయంలో మార్పు లేదు. నీకు ఉద్యోగం ఉండొచ్చు, లేకపోవచ్చు,